పంపిస్తామన్నారు బామ్మ. కానీ నేనే వద్దన్నాను. అదేంటమ్మా, ఎందుకు వద్దన్నావు? శిక్ష ప్రకారం పూర్తవ్వగానే నేను బయటికి ఎప్పుడొస్తానా అని నన్ను ఈ కేసులో ఇరికించిన వాడికి బాగా తెలుసు. నేను అడుగు బయట పెడితే నా అడుగు మొట్టమొదట బయటపడేది ఆ రాక్షసుడి తల మీదే అని కూడా తెలుసు. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. అలాంటి రోజు రాకూడదని వాడు ప్రయత్నాలు చేస్తున్నాడు. హలో మేడం. హాయ్. ఇలా ఇవ్వు. శివపార్వతి మళ్ళీ ఇక్కడికెందుకు వచ్చింది? ఈ ఫైల్ తీసుకొచ్చావా? కానిస్టేబుల్, సెల్ నంబర్ 4 లో ఉన్న వాళ్ళని పిలువు. అలాగే మేడం. పో. రండి మేడం. సెల్ నెంబర్ 4 అంటే నాదే. ఇప్పుడు నా సెల్కే తను రాబోతోందా? అన్నయ్య ఆవేశం గురించి మీకు కూడా తెలుసు కదా, ఎవ్వరు చెప్పినా వినడు. మీ కొడుకు చేయరాని ఘనకార్యం ఏదో చేసుంటారు. గంగ ప్రాణాలు తీయాలని వస్తూ ఉంటాడు. మధ్యలో మా మాట ఎందుకు వింటాడు? ఏమైందిరా పెద్దోడా? అసలు ఆడెందుకు నిన్ను జరుపుతా ఉన్నాడు? దారిలో వస్తుంటే శ్రీవల్లి కుముదవల్లి కనిపించారమ్మా. ఆ డ్రైవర్ రాముడు కొంచెం కార్ కంట్రోల్ చేసుకోలేక వాళ్ళ మీద నుంచి పోనిచ్చాడు. అయ్యో, మా శ్రీవల్లి అక్కకి కుముద చెల్లికి ఎలా ఉంది? వాళ్ళని ఏం చేసావు మావయ్య? వాళ్ళకేం కాలేదు. మీ గంగానే చూసి మేమే యాక్సిడెంట్ చేసాం అనుకుని అపార్థం చేసుకున్నాడు. అందుకే చంపడానికి వస్తున్నాడు. నీ గుండె చప్పుడు కాదు నాన్న, గంగబావ బుల్లెట్ చప్పుడు విన్నావా? అయిపోయింది. ఈ రోజు మామయ్యని ఆ దేవుడు కూడా కాపాడలేడు. చెల్లెళ్ళని యాక్సిడెంట్ చేసి చంపాలని చూస్తే ఏ అన్న మాత్రం ఊరుకుంటాడు? మా గంగన్నయ్య అయితే ప్రాణం తీయకుండా వదలడత్తయ్యా. పెద్దోడా, ఆడన్నంత పని చేస్తాడో? నువ్వు పోయి ఆ గదిలో తాకు. ముందు గదిలోకి తలిపేసుకోరా. వెళ్ళరా. ఆడు రాకుండా ఆపు తిరుపతి. రే చిన్నడా, ఆడింట్లోకి రాకుండా ఆ తలుపులు కూడా వేసాయి. ఎల్రా. నేను వేయను. ఏం బతుకురనిదే. తండ్రిని చంపనీకి శత్రువు వస్తున్నప్పుడు అడ్డుకోలేనడివి నువ్వేం కొడుకురా? జై వరదరాజం, వరదరాజం, వరదరాజం. రే రే గంగా, తలుపు తీ. నువ్వు లోపలే దాక్కున్నావని నాకు తెలుసు. మర్యాదగా తలుపు తీస్తావా లేదా? తీరా, బయటికి రారా. బయటికి రమ్మంటున్నానుగా.
రా బయటికి. రే అట్ట సోతావేరా అప్పటికి ఫోన్ చేయి, లేదంటే ఆడు మీ నాన్నని చంపేసేలా ఉన్నాడురా. చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలి నానమ్మా. అన్నయ్య పోలీస్ అయినా సరే వచ్చి శిక్ష వేయడు, కనీసం వేసే వాళ్ళైనా ఎందుకు అడ్డుకోవాలి? రేయ్, తలుపు తీయకపోతే ఈ గదిలోనే నిన్ను బూడిద చేస్తాను రా. నాయనమ్మ కాల్ చేస్తుంది ఏంటి? రే అబ్బోడా యాడుండవురా, ఈడ గోళం జరిగిపోతా ఉండదురా. ఏమైంది నాయనమ్మ? ఆ గంగగాడు మీ నాన్నని చంపేసేలా ఉన్నాడురా. తొందరగా ఇంటికి రారా. ఏంటి? కుముదువల్లి శ్రీవల్లి దారిలో పోతా ఉంటే మీ నాన్న కారు అదుపు తప్పి గుద్దుపోయిండాడంట. అది గంగగాడు చూసే మీ నాన్నని చంపుతారని ఇంటికి అడుకొచ్చుండాడు. మీ నాయనేమో తలుపేసుకుని లోపలుండాడు, ఈడేమో తలుపులు బద్దలు కొడతా ఉంటాడు. నాకు ఇదంతా చూస్తుంటే చాలా భయంగా ఉంది అబ్బోడా. నువ్వు బిర్రని రారా, మీ నాయన్ని కాపాడుకోరా. నువ్వు బిర్రని రారా, రారా బిర్రని రా. నేను ఇప్పుడే వస్తున్నా నాయనమ్మ. రారా. తలుపు తీరా. రే రే ఏ గంగా ఆగరా. రే గంగా తీరా. ఆగరా. గంగా రే రే ఆగరా. ఒకవైపు సావిత్రిని శివ కలుస్తుందనే టెన్షన్, మరోవైపు గంగ నాన్నని చంపేస్తాడనే కంగారు. ఎటెల్లాలో అర్థం కావట్లేదే.